నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. తూర్పుగోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా నల్లమిల్లి మనోజ్ రెడ్డి నియామకం పట్ల హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. మనోజ్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమిస్తూ నియామక ఉత్తర్వులు వెలువడిన అనంతరం ఆనపర్తి మండలం రామవరంలోని ఆయన నివాసం నుండి పార్టీ శ్రేణులతో కలిసి భారీ ర్యాలీగా వెళ్లి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తన తాత దివంగత మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి మూలారెడ్డి విగ్రహాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని వివిధ మండలాల నుండి తరలివచ్చిన కార్యకర్తలు అభిమానులు బాణసంచా కలుస్తూ నినాదాలు చేస్తూ సందడి చేశారు. అనంతరం పార్టీ శ్రేణులు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను మనోజ్ రెడ్డి కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు తినిపించారు. అందరికీ నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని చోట్ల ఇన్ఛార్జీలు నియమించడం జరిగింది. అలాగే అనపర్తి నియోజకవర్గానికి గత ఎన్నికల్లో జరిగిన కూటమి ఈక్వేషన్స్లో ఇక్కడ సీట్ బీజేపీకి వెళ్ళడం, దానిపైన అప్పటి వరకు ఇన్ఛార్జ్ కింద ఉన్న నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు బీజేపీలో చేరి ఎమ్మెల్యే కింద పోటీ చేయడం, ఆ రోజు నుంచి వాళ్ళ వరకు టీడీపీకి ఇక్కడ నాయకత్వం లేకపోవడం, ఏదైతే సభ్యత్వాలు చేయాల్సి వచ్చిన టైంలో నన్ను ఆదేశించి నువ్వు ముందుండి సభ్యత్వాలు చేయమని చంద్రబాబు నాయుడు గారు ఆదేశించినప్పుడు ఆ రోజు నుంచి కార్యక్రమాలన్నీ నా భుజస్కంధాలపైన వేసి నేను చేయడం జరిగింది. ఏదైతే నేను పడ్డ శ్రమని పార్టీ గుర్తించి ఈరోజు అనపర్తి నియోజకవర్గానికి నన్ను ఇన్ఛార్జ్గా నియమించడం జరిగింది. ఏదైతే పార్టీ నా పైన బాధ్యత పెట్టిందో దాన్ని సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలాగే జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారికి, మా జిల్లా అధ్యక్షులు బొడ్డు వెంకటరమణ చౌదరి గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.